నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిట్లర్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత వ్యాఖ్యల్ని ఆ విధంగా అనలేదు, వక్రీకరించారు అని అన్నారు. కానీ ఇవాళ హిట్లర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, అట్లాగే మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి కోవట్ల వ్యవహారం, ఇదంతా కూడా చిలికి చిలికి గాలి అని పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకటి, ఇవాళ ఎప్పుడైతే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తాజాగా మాట్లాడతా కూడా అది పూర్తిగా హిట్లర్ వ్యాఖ్యలు, ఆయన వ్యక్తిగతం. హిట్లర్ అన్నవాడు విలన్ గానే అందరూ కూడా చూస్తూ ఉంటారు, హిట్లర్ని ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోరు అని స్పష్టంగా చెప్పారు. అదే వ్యవహారంలో హిట్లర్ నాకు ఆదర్శం అని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ట్రోల్ జరిగింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీనే చిక్కుల్లో పడిపోయింది. సో ఇవన్నీ వ్యవహారం తర్వాత అప్పటికే కొంత గ్యాప్ ఉన్నింది రాహుల్ గాంధీ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో, అది కాస్త ఎక్కువ అయిందేమో అన్న చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత పరిస్థితి ఏమన్నా మారిందా, మరి ఏమన్నా నిజంగానే ఈ వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడటం తర్వాత ఏమన్నా పరిస్థితులు మారినాయా, లేకుంటే అదే విధంగా ఉందా అనే చర్చ అయితే ఒకటి నడుస్తోంది. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు వినండి. అది ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఎక్కడో, అది హిట్లర్ సైన్యం, అది వాళ్ళు ఎక్కడికక్కడ అసాసినేషన్ చేసే సైన్యం, అది అట్లా పోయి చేసేది. మా ఇజ్రా కూడా అలా చేస్తుంది, ఎక్కడికి పడితే అక్కడ డిస్మెంటల్ చేసి పడేస్తున్నాం అంటే భయపెడుతున్నాం అనే రకంగా మాట్లాడారు. అది కొంచెం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారు? ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని సమర్థిస్తారా? నేను దాంట్లో పోదలుచుకోలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. దాని విషయంలో ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది ఆదర్శంగా హైడ్రాన్ పెట్టుకున్నాడు, దాన్ని ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ ని ఒక విలన్ గా చూస్తాము. అవును, ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆయన అన్నది వేరే కోణంలో అన్నాననే మాట చెప్పడం జరిగింది. అందుకే దాంట్లో నేను ఏకీభవించేది ఉండదు. జనం మీదకి వెళ్ళిపోయి ఎట్లా పడితే హైడ్రాని ఆ రకంగా మనం ఊహించుకోవడానికి లేదు. సో విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు. సో ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటి అని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా సడలిపోతుందా అనేది ఒక ప్రశ్న. అట్లాగే ప్రధానంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న తిరుగుతోంది. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అధిష్టానం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఫోటో రాహుల్ గాంధీ గారితో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు దిగినటువంటి ఫోటో. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగాడు, ఢిల్లీ వెళ్ళారు, 2 రోజుల క్రితం వచ్చేశారు, మరి హైకమాండ్ నాయకుల్ని కలిశారు, అట్లాగే పిఎంని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, ఇవన్నీ అయిపోయినాయి. మరి ఇవన్నీ వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాజకీయాల్లో మరి ఫోటోలు దిగినంత మాత్రాన ఎంతవరకు సఖ్యత కొనసాగుతుంది? మరి ఖచ్చితంగా ఢిల్లీలో ఒక ఏదైనా పొలిటికల్ లీడరు ఎంత బలం ఉంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా కీలకం. ఎందుకంటే హైకమాండ్ పూర్తి మద్దతు ఉంటే మాత్రమే మంత్రులు కానీ లేదంటే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత ఆయన చుట్టూతా జేజేలు పలుకుతూ ఉంటారు, మద్దతు ఇస్తూ ఉంటారు. కానీ ఇవాళ అట్లా హైకమాండ్ కనుక ఫుల్ సపోర్ట్ ఉంది అంటే పార్టీ నాయకులు కూడా కొంత సపోర్ట్ చేసేందుకు ముందు ఉంటారు. ప్రతి విమర్శ వచ్చింది అనగానే దానికి కౌంటర్ అటాక్ స్టార్ట్ అయిపోతుంది. కానీ హైకమాండ్ నమ్మకం ఎప్పుడైతే తగ్గింది అన్న సంకేతాలు, కొంత సిగ్నల్స్ అందినాయి అంటే ఆ నాయకులు మెల్లగా మ్యూట్ అయిపోయి సైలెంట్ అయిపోతున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కూడా జరుగుతుంది సేమ్ అదే సిచ్యువేషన్ అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే రేవంత్కి నిజంగానే ఇవాళ మద్దతు ఎవరున్నారు? ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ విషయం తీసుకుంటే పెద్దగా ఏమీ రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఆయన నిజంగానే ఇవాళ ఒంటరి యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి అనేక సందర్భాల్లో నేను చెప్పా, ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలలుగా గమనిస్తే కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వ్యవహారంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే ఖచ్చితంగా ఎవరు విమర్శలు చేసినా స్పందించడానికి కాంగ్రెస్లో ఎవరు పెద్దగా ముందుకు రావడం లేదు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, అట్లాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైనా. ఒకప్పుడు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు చాలా వరకు మౌనంగానే ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేస్తే సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ టీ కాంగ్రెస్
ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన వ్యక్తిగతం అని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి. మంత్రులు కూడా పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు పెట్టినా కూడా పాలసీ మ్యాటర్స్ లో పెడతారు తప్పితే పొలిటికల్ గా కౌంటర్ చేసే ప్రెస్ మీట్లు ఎక్కడ కనిపించట్లా. మరి పార్టీ అధికార ప్రతినిధులు లేకుంటే మీడియాకు సంబంధించినటువంటి చైర్మన్లు కొన్ని ప్రకటనలు చేయడం తప్ప రేవంత్ రెడ్డి గారిని రక్షించే ఒక ప్రయత్నం ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మెకానిజం అయితే ఎక్కడ ఆ దిశగా దాఖలాలు అయితే కనిపించడం లేదు. మరి పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ నిజంగా ఎవరైనా రేవంత్ రెడ్డి గారి పైన ఆరోపణ చేస్తే ఆ ఆరోపణలకు కూడా సమాధానం ఆయనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆరోపణ ఎదుర్కొనేది ఆయనే, వివరణించేది కూడా రేవంత్ రెడ్డి గారే. అంటే ప్రతిపక్షాల పైన ఎదురుదాడి చేసేది కూడా రేవంత్ రెడ్డి. అంటే ముఖ్యమంత్రి ఒంటరిగా ఇవాళ రాజకీయ యుద్ధం చేస్తున్నట్లుగా స్పష్టంగా రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. మరి గత ముఖ్యమంత్రులు పరిస్థితులు ఆ విధంగా ఉండేది కదా. ఆనాడు ఆ కాలంలో మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసాం, చాలా ముఖ్యమంత్రులు చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన పైన ఎవరైనా విమర్శ చేస్తే రోజంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు వరుసగా మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున డ్రైవ్ చేశారు. డే డ్రైవ్ జరిగేది. అంటే ఒక పొలిటికల్ హైడ్రామా తలపించేది. అంటే ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వరుసగా వచ్చి మంత్రులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ విప్పులు కానీ అసెంబ్లీ కోలాహలంతో నిండిపోయేది. కానీ ఇవాళ ఏమైంది? ఎమ్మెల్యేలు మాట్లాడే వాళ్ళు లేరు, పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడే వాళ్ళు లేరు. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాదు, ఈవెన్ కేసీఆర్ గారి హయాంలో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషనే ఉండేది. అటువంటి దృశ్యాలు మనకు కనిపించేది. కేసీఆర్ గారి పైన ఎవరైనా విమర్శ చేస్తే పొలోమని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వరుసగా స్పందించే వాళ్ళు, పెద్ద ఎత్తున ఎదురుదాడి జరిగేది. ఒకవైపు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సోషల్ మీడియా టీమ్స్ కానీ, ట్రోలింగ్స్ కానీ వరుసగా జరిగేది. అంటే అందరూ ఒక పొలిటికల్ లైన్లో కౌంటర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఆ యొక్క కోఆర్డినేషన్ ఎక్కడా కనిపించడం లేదని విమర్శలు సుస్పష్టంగా పార్టీ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న మెట్రో సంబంధించినటువంటి వివాదం తలెత్తింది. హైదరాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి అంశంపై రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అతి పెద్ద చర్చకు దారితీశాయి. మనం కూడా దాని మీద ఒక సపరేట్ వీడియో చేసాం. అది కూడా ఒకసారి మీరు చూడండి. ఏంటి వివాదం, ఆయన ఎజెండా ఏంటని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణంగానే ప్రాజెక్ట్ ఆగిపోయిందని పొలిటికల్గా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దానికి ప్రతిపక్షం నుంచి వెంటనే స్పందన వచ్చింది. కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. అట్లాగే కేసీఆర్ హయాంలో సాధ్యమైంది, రేవంత్ రెడ్డి హయాంలో ఎందుకు సాధ్యం కావడం లేదనే ప్రశ్న అటువైపు నుంచి వచ్చింది. కానీ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున పూర్తిగా ప్రొటెక్టివ్గా జరగాల్సినటువంటి ఎజెండా ప్రకారం పొలిటికల్ లైన్లో చేయాల్సినటువంటి ప్రచారం జరగలేదు అనేది రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇవాళ చెప్తున్నారు. వాళ్ళని కూడా ఒక రకంగా ఆలోచింపజేస్తారు అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది. హిట్లర్ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది రోజు రోజుకి అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిజంగా సలహాదారులు కానీ లేకుంటే ఎవరి మాట వినకుండా ఒంటెద్దు పొగడలకి ఏమైనా పోతున్నారా, మరి ఆయన కంట్రోల్ చేసే పరిస్థితి లేదా? జాతీయ స్థాయిలో కూడా హిట్లర్ వ్యాఖ్యలు అతిపెద్ద చర్చకు దారితీసినాయి. మరి ఈ వ్యాఖ్యల తర్వాత ఆ వ్యాఖ్యలపైన ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు స్పందించినటువంటి తీరు కూడా రాజకీయ వర్గాల చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ఆయనే స్వయంగా చేస్తున్నారు అంటే మరి నిజంగా పార్టీకి సంబంధం లేదని ఆయన చెప్పినట్లుగానే అర్థమవుతుంది. అంటే అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఈ వ్యాఖ్యలు తీసుకుంది అనే అంశం ఆయనే స్పష్టంగా చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సమర్థించడం లేదనే భావన ఇవాళ పబ్లిక్ లేక ఒక డిఫరెంట్ నెరేషన్ బిల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను పార్టీ కూడా ఓన్ చేసుకోకపోతే మరి అది వాస్తవానికి అది అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి విషయం అయితే కాదు. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లో కూడా అంత అంతర్గతంగా కుమ్ములాట్లు ఉన్నాయా, వర్గపోరు ఉందా? మరి అది నిజంగానే అది అసంతృప్తికి ఇది ఒక కొత్త సంకేతం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో గెలవలేకపోతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో కూడా గెలవలేకపోతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంటా బయట అదే రచ్చ నడుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పులోమని అది నామినేషన్ల విషయంలో కానీ లేదంటే అనేక పదవుల విషయంలో కానీ నిజంగా కూడా పెద్ద ఎత్తున ఒక యుద్ధం వాతావరణం లాగా కనిపిస్తుంది. అంటే అందరిలో అసంతృప్తి కనిపిస్తుంది. అంటే లీడర్లు, క్యాడరు అందరిలో అసంతృప్తి కనిపిస్తుంది. నిజంగా ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అసలు బలం తెలిసేది ఆయన చుట్టూతున్నటువంటి కార్యకర్తల విషయంలో. కానీ కార్యకర్తలతో ఎవరైతే సఖ్యతగా అనుబంధంగా వాళ్ళని దగ్గరుండి చూసుకుంటారో వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక నాయకుడికి విమర్శ వచ్చింది అనగానే లేకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక యుద్ధంలో కవచంలో ఎట్లయితే నిలబడతారో వాళ్ళు ఒక బౌండరీ లాగా మనకు అడ్డుగా నిలబడతారు. ఒక టీం సెక్యూర్డ్గా ఉంటారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి మొదటి నుంచి కూడా కొంత డిఫరెంట్గానే కనిపిస్తుంది. ఆయన అంటే అదే ఒపీనియన్ పార్టీలో కూడా ఉంది. అంటే పార్టీ వర్గాల్లో కూడా సేమ్ ఇదే. ఆయన పెద్దగా ఏమి పట్టించుకునే నాయకుడు కాదు అనేదే ఉంది ఒకప్పటి నుంచి కూడా. అంటే కొంతమంది టీం తోటి ఆయన టచ్లో ఉంటారు,
కొంతమందితో ఎక్కువగా ఆయన మెలుగుతూ ఉంటారు, వాళ్ళతో ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు, పార్టీ మొత్తాన్ని కలుపుకోలేనటువంటి పరిస్థితి, కొంత గ్రూప్ వరకే ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఇటువంటి లోపాలు ఆయనలో ఉన్నాయి. అందుకే ఇంకొక అంశం ఏంటంటే కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం. ఇలాంటి విమర్శలు కూడా చాలా కాలంగా ఆయన మీద వినిపిస్తున్నటువంటి ఒక విమర్శ ఉంది. దాని ఫలితమే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారా అన్న ప్రశ్నలు చాలా వరకు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవైపు హైకమాండ్ మద్దతు తగ్గితే కూడా ఖచ్చితంగా ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఇవాళ ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని. అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీస్, అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అఫిషియల్స్ ఉన్నారో, నా మాట వినే పరిస్థితి ఆయనే స్వయంగా నేను చెప్పుకొచ్చారు కదా. మరి అధికారంలో ఉన్నటువంటి అధికారులు వినట్లేదు, మీరే అధికారులు వినట్లేదు, పార్టీ కూడా ఇవాళ హ్యాండ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ హైకమాండ్ మద్దతు చాలా కీలకం. ఢిల్లీలో నిజంగా బలంగా ఉంటే మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈయన దగ్గర చేరుతారు. లేదు అంటే ఢిల్లీలో బలం తగ్గితే ఆ నాయకులందరూ కూడా వాళ్ళ దారులు వాళ్ళు ఎత్తుక్కొని ఎవరు పవర్ సెంటర్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే పదవులు, లాబింగ్, పనులు ఇవన్నీ కూడా చాలా కీ రోల్ పోషిస్తాయి అక్కడ. కాంగ్రెస్ చరిత్రలో ఎన్నోసార్లు కనిపించినటువంటి అంశం ఇదంతా కూడా మనకి. కాబట్టి ఇప్పుడు చాలా మంది పరిశీలకులు ఒక విషయం స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నారు, పదవిలో ఎలాంటి మార్పు లేదు, కానీ పార్టీ యంత్రాంగం కూడా ఆయన చుట్టూ కొంత మునుపట్లాగా కదులుతోందా అనే ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానం కనిపించడం లేదు. అయితే ఇవాళ స్పష్టంగా రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. ఇవాళ అధికారం నిజంగా అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, అధికారంలో లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగానే ఇవాళ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ఇవాళ నిజంగా ఆ బెల్లం కరిగిపోయింది అనుకోండి, ఇక ఈగలు ఎక్కడికి వెళ్ళి వస్తే, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకుంటే మొత్తం హడావిడి హంగామా ఎవరు ఉంటారు ఆయన చుట్టూతా. సో ఇప్పుడు రాజకీయాల్లో అసలైనటువంటి శక్తి మనకు ఏదైనా ఉన్నప్పుడు పవర్లో ఉంటుంది, చైర్లో ఉంటుంది. ఆ పదవి చాలా ఇంపార్టెంట్. మరి ఆ పదవి వెనుక నిలబడే మనుషులు కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవాలి. అది కూడా హైకమాండ్ మద్దతు ఉంటేనే. మరి ముఖ్యమంత్రి గారి మీద ఇవాళ విమర్శ వస్తే ఆయన ఒక్కడే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే, నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఒక బలహీనమైనటువంటి ఒక సిగ్నల్గా మనం దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం అదే పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా అన్న ప్రశ్న అయితే రైజ్ అవుతోంది. హైకమాండ్ నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మొన్నటిదాకా క్లోజ్గా ఉండి ఎప్పుడైతే కర్ణాటక, కేరళ అధికారం రాగానే నిజంగా దూరం అవుతోందా, లేదంటే ఇది కేవలం తాత్కాలికంగానే ఇదంతా జరుగుతుంది, టీకప్లో తుఫాన్లా కనిపిస్తోందా, మరి ఎందుకు ఇటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి, మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు సమాధానం అయితే దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి విషయంలో అయితే మాత్రం ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు దాడి చేసినా, ఎవరు విమర్శలు చేసినా ఆయన కౌంటర్ అటాక్ మాత్రం ఆయనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లీడర్షిప్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన్ని ఓన్ చేసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పటిదాకా మెజారిటీగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన తరఫు మాట్లాడే ఎమ్మెల్యేలు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా సీనియర్ నాయకులు కొంతమంది వచ్చి మాట్లాడే విప్పులు కానీ, లేకుంటే ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒంటరి యుద్ధం చేస్తున్నారా? మే ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.